ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగం వల్లనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే అలాంటి ఐటీ ఉద్యోగులే ఇప్పుడు నీటి కోసం ప్లాట్లు పడుతున్నారు. ఐటీ రంగానికి పెట్టింది పేరైన బెంగళూరు నగరంలో కొంతకాలంగా నీటి కటకట ఏర్పడింది. తాగునీటి కోసం క్యాన్లు పట్టుకుని బయటికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు హార్డ్వేర్ సమస్య ఎత్తుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు నగరంలో కొంతకాలంగా తాగునీటి సమస్య అధికమైంది. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే బెంగళూరు నగరం అనగానే మనకు ఐటీ ఉద్యోగులు గుర్తుకొస్తారు. అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేత పట్టుకుని గంటల తరబడి ఆర్వో కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. నిత్యం సమయానుకూలంగా ఆఫీస్కు వెళ్లి పని చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రస్తుతం తాగునీటి కోసం సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా కార్యాలయాలకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. నీటి కష్టాలు ప్రముఖ ఐటీ కంపెనీలపై కూడా ప్రభావం చూపెడుతోంది. వారంతా దాహార్తి కేకలు, బాధలు, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో స్నేహితులతో పంచుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రత ఐటీ కంపెనీలపై ఎంతగా పడిందంటే కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు ప్రయాణం కట్టారు. నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ కారణంగా చేసిన వర్క్ ఫ్రం హోం అనుభవం ప్రస్తుతం తాగునీటి రూపంలో వారికి మరోసారి ఎదురైంది. బెంగళూరు నగరంలో నెలకొన్న తాగునీటి సమస్య కారణంగా ఇప్పుడు 20-25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే శుద్ధీకరణ కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్మెంట్లో నీటి రేషన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. నిర్ణయించిన స్థాయిలోనే వినియోగించాల్సి ఉంటుంది. నీటిని ఎక్కువగా వాడితే జరిమానా కూడా విధిస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు కేవలం నీటి కోసమే వెచ్చించక తప్పడం లేదని చెప్తున్నారు. బెంగళూరులో నెలకొన్న ఈ తాగునీటి సమస్య వానాకాలం వరకు తప్పేట్టు లేదు.